నర్సీపట్నంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. నర్సీపట్నంలో ఎన్టీఆర్ మినీ స్టేడియం ఆవరణలో 3 రోజుల పాటు కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. జనసేన నాయకుడు ఎన్ఎస్ దొరబాబు, సుతాపల్లి శ్రావణ్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలు ప్రారంభించారు. మొత్తం 30 టీంలు రిజిస్ట్రేషన్ చేసుకోగా తొలి రోజు 6 టీంలు తలపడ్డాయి. వీటిలో గాజువాక, నర్సీపట్నం, పెద్దబొడ్డేపల్లి, గాజువాక టీంలు తలపడగా 2 సార్లు గాజువాక విజయం సాధించింది. తర్వాత నర్సీపట్నం, జెడ్ కొత్తపట్నం పోటీపడగా నర్సీపట్నం విజయం సాధించింది. చివర్లో నర్సీపట్నం, తుని బృందాలు పోటీపడ్డాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు డాక్టర్ సత్యనారాయణ, జనసేన నాయకులు అద్దెపల్లి గణేష్, మీసాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎంత చేసామో వాళ్ళు దాన్ని సరిగా సద్వినియోగపరచుకోలేదన్న ఆలోచనతో వాళ్ళు బాధపడతారు. సో ఈ 3 రోజులు కూడా ఎలాగ సెలవులు వచ్చాయి కాబట్టి పిల్లలకు కూడా మీరు ఈ క్రీడలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తే ఈ క్రీడల వల్ల ఏమవుతుందంటే మానసిక ఉల్లాసమే కాదు, ఓటమిని అంగీకరించే గుణం వస్తుంది. ఆటలు ఎందుకంటే శారీరక దారుణ్యం అంటే కాదు, మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. దానికి కారణం ఓడిపోతే నెక్స్ట్ గేమ్ గెలుస్తాం. సేమ్ రేపు చదువులో కూడా అంతే, ఒక పరీక్ష ఫెయిల్ అయితే మళ్ళీ రెండోసారి పాస్ అవ్వచ్చు అని మనిషి ధైర్యం ఉండడానికి ఈ క్రీడలే దానికి ఉదాహరణ. మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నాకు ఆహ్వానించినందుకు తోటి మెగా ఫ్యాన్గా ఎంతో ఆనందపడతాను. ఎందుకంటే మేము 2008 నుంచి కూడా చిరున్న ఫ్యాన్స్. మేము ఆ రోజు ప్రజారాజ్యం వచ్చినప్పుడు మేము ఆ ఆనందంతో మా అన్న పార్టీ అని చెప్పి వచ్చాం. కాలక్రమం అది అలా ఇవ్వడం వల్ల మేము అందరూ సైలెంట్గా ఉన్నాం. ఎక్కడున్నా సరే ఆయన అభిమానులందరూ ఏ పార్టీలో ఉన్నా సరే అందరితో ఒకటే కుటుంబం, అవునా కదా? అందుకని మన మెగా అభిమానులు కానీ మన మెగా కుటుంబంలో కానీ ఎవరన్నా ఏ కార్యక్రమం చేసినా మీ అందరూ కూడా ఇంట్లో కూర్చున్నా సరే ఆనందించి మా తోచిన మాట సాయం, ఇంకో సాయం ఏదైనా సరే జరుగుతుంది తప్ప ఏదో వాళ్ళు జనసేన చేస్తారు, ఈ భారతీయ జనతా పార్టీ తెలియజేసి అలా ఉండదు. మెగా కుటుంబం ఎక్కడున్నా ఒకటే. ఒక్కసారి చప్పట్లతో మీరందరూ చెప్తే అది నిజమైన ప్రజలు కూడా తెలుస్తుంది. మనందరం కలిసికట్టుగా ఏ కార్యక్రమాన్నా సరే తప్పకుండా మేము రేపు ఏదైనా చేయబోయేదైనా సరే మా అల్లుడు లేకుండా జరగదు.